ఎట్లనే అన్నా ఎన్ని మాటలు చెప్పాలి మీకు జర మాట్లాడేటప్పుడు వెనక ముంగట చూసుకోవాలి ఒకటికి రెండు మాటల ఆలోచన చేయాలి ఏది పడితే అది మాట్లాడొద్దు మనం ఏరేటోళ్ళ గురించి మాట్లాడినా అది మన దిక్కే ఏలు చూపిస్తున్నదా లేకపోతే అసొంటి పని మనం ఎప్పుడన్నా చేసినామా ఇప్పుడు మాట్లాడితే అది మన మీదికే వస్తదా అనేది జాగ్రత్తగా చూసుకున్నాకనే మాట్లాడాలి కానీ ఎన్ని మాటలు చెప్పినా మీరు అదే పని చేస్తున్నారు ఇక నాతో కాదు చెప్పుడు పబ్లిక్ గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారు సర్కారోళ్ళు ట్విట్టర్లో పోస్ట్ పెట్టినా కేసులు రాస్తున్నారు ఇదే ముచ్చట మీద నిన్న చెయ్యి పార్టీ లీడర్ బల్మూర్ వెంకటన్న కూడా మాట్లాడిండు కారు పార్టీ వాళ్ళు కొందరికి పైసలు ఇచ్చి వాళ్ళ మీద తప్పుడు రాతలు రాయిస్తున్నారని చెప్పిండు ఇగో మీరు కూడా చూడండి కొంతమంది ఆ మిత్రులని ఏదైతే దగ్గర పెట్టుకొని వాళ్ళకి లక్షలాలు ప్యాకేజ్ ఇచ్చి 3 లక్షల నుంచి 5 లక్షలు ప్యాకేజ్లు ఇచ్చి ఉద్దేశపూర్వకంగా కొన్ని ఛానళ్లు క్రియేట్ చేయించి ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనితీరు పైన మా మంత్రుల పైన అందరిపైన తప్పుడు ప్రచారం చేస్తారు చూసిండ్రు కదా సారు ఆలోచించి మాట్లాడిండో ఆగం మీద ఆవేశంలో మాట్లాడిండో తెలుస్తలేదుల్లా ఎందుకంటారా సోషల్ మీడియాలో డిజిటల్ ఛానళ్ళ పబ్లిక్ల తిప్పల గురించి మాట్లాడుతున్నారు 6 గ్యారంటీలు ఏమైనాయి అడ్డమైన ఖర్చు ఎందుకు పెడుతున్నారనే ముచ్చట మీద మాట్లాడుతున్నారు అసొంటోళ్లకు కారు పార్టీ వాళ్ళు పైసలు ఇచ్చి చేపిస్తున్నారని ఈసారి చెప్పుకొచ్చిండు సరే నువ్వు చెప్పిందే జరంతసేపు నిజం అనుకుందాం సారు మరి మొన్నటిదాకా మిమ్మల్ని మోసిన సంగతి ఏంది సారు చింతపండు నవీను తొలివెలుగు రఘు మీ V6 ABN మీ పార్టీ కోసమే పుట్టిన బిగ్ టీవీ ఇట్లా ఓ 30-40 ఛానళ్లు పోయిన సర్కారోళ్ళ మీద దుమ్మెత్తి పోసినాయి పొద్దుగా లేస్తే రేవంతం సార్ తోపు సర్కారోళ్ళు బేకార్ అని రికామ్ లేకుండా వార్తలేసిరు కదా వీళ్ళందరికీ నెలకు ఎన్ని లక్షలు ఇచ్చిరు సార్ మీరు 5 లక్షల దాకా ఇస్తున్నారని మీరే చెప్తున్నారంటే మీరు సుతం అట్లనే ఇచ్చినట్టున్నారు కానీ నెలకు 5 లక్షలు ఇచ్చి టీవీలతో వార్తలు వేయించుకున్నాడు చిన్న ముచ్చట కాదుల్లో పేపర్ వాళ్ళు టీవీలను మేనేజ్ చేసుట్లా మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పురి ఈ లెక్కలు చూస్తే మీ తాన పైసలు బాగానే ఉన్నట్టున్నాయి సర్కార్లో లేనప్పుడే గన్ని పైసలు ఉన్నాయంటే ఇప్పుడు ఇంకా బాగానే వెనకేస్తున్నారు కావచ్చు అని పబ్లిక్ అంటున్నారు కానీ అందరూ మీ లెక్కనే మీరేసే బిస్కెట్లకు ఆశపడి ఉంటారు అనుకుంటే ఎట్లా సారు మీ లెక్క కొలువుల కోసం సినిమా స్టంట్లు చేసేటోళ్ళు కాదు తెలంగాణ కోసం బాణాలు పెట్టి కొట్లాడేటోళ్ళు సుతం ఉంటారని తెలుసుకోండి చిల్లర మాటలు బంద్ పెట్టుర్రి